సో హలో గైస్, నేను మీ అజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెకిజా. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, అదొకసారి చూడండి. నేను ఈ వీడియో చేసిన తర్వాత అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా మంది నన్ను ఈ వీడియోకి ఒక ట్యూటోరియల్ చేయమని చెప్పారు. సో దానికోసం నేను ఈ వీడియోలో ఆ వీడియో ఎలా తయారు చేశానో ఒక మంచి ట్యూటోరియల్ లాగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ వీడియోని ల్యాప్టాప్ ఎడిటర్స్ కోసం అండ్ డావిన్సీలో చేయబోతున్నా. ఒకవేళ మీ దగ్గర డావిన్సీ రిజాల్వ్ లేకపోతే ఫ్రీ వర్షన్ దొరుకుతుంది, వెళ్ళి తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయినా సరే డావిన్సీ రిజాల్వ్ అనేది చాలా బాగుంటది. అండ్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఎడిటింగ్ ని, డావిన్సీ రిజాల్వ్ అనేది బెస్ట్. నేను ఇంతకు ముందు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా వాడాను. అందులో కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. పెయిడ్ వర్షన్స్ ఉంటాయి చాలా వరకు. ఈ ఫ్రీ వర్షన్ ఆఫ్ డావిన్సీ రిజాల్వ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదా మీరు ఒకవేళ ఒక షార్ట్ ఫిల్మ్ ని ఎడిట్ చేయాలనుకున్నా గానీ అంతవరకు ఈ ఫ్రీ వర్షన్ పనికొస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే దీని పెయిడ్ వర్షన్ కొనుక్కోండి అండ్ అది సూపర్ ఈజీ. సో నేను ఈ వీడియోని మొబైల్ ఎడిటర్స్ కోసం క్యాప్కట్ లో కూడా ఎలా తయారు చేయాలో చెప్తాను అండ్ అది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అండ్ అంతవరకు ఈ వీడియో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే అండ్ డావిన్సీ రిజాల్వ్ లో మీరు ఈ వీడియోని చేయాలనుకుంటే సో నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ఆ వీడియో ఎలా షూట్ చేయాలో చెప్పబోతున్నా. ఆ వీడియో కొంచెం షూట్ చేయడం అనేది కొంచెం టిపికల్. ఒకసారి మనం స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం. మీరు షూట్ చేసే టైంలో మీ సరౌండింగ్స్ లో ఏమి మూవ్మెంట్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి, సో దట్ అది కటింగ్ కి బాగా పనికొస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు చేసే ముందు ఒక 2-3 సెకండ్స్ బ్లాంక్ ఏరియాని, అంటే మీరు అక్కడ లేనప్పుడు ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటాయో దాన్ని సెట్ చేసుకోండి. ఇక్కడ నిలబడ్డ తర్వాత పక్కకి పరిగెడుతున్నట్టుగా ఒక మూవ్మెంట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఈ మూవ్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. లైక్ ఎందుకంటే మీరు ఒకవేళ ఎంత బాగా మూవ్మెంట్ ఇస్తే, అంటే స్పీడ్ గా వెళ్తున్నట్టు, స్టార్ట్ అవుతున్నట్టు రన్నింగ్ కి, అలా ఒక మూవ్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఎండింగ్ పొజిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఒకవేళ స్పీడ్ గా వచ్చారు, ఒకటేసారి ఆగినప్పుడు మీకు జర్క్ వస్తుంది కదా, అండ్ దాన్ని ఇవ్వాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇలా అన్నట్టు. అండ్ ఇక్కడ నిలబడ్డారు, నెక్స్ట్ మూవ్మెంట్ కోసం వెళ్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మూవ్మెంట్ వెళ్తున్నప్పుడు ఇలా ఒక జర్క్ ఇవ్వండి, స్పీడ్ గా వెళ్తున్నట్టు. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటివి. అంటే మీరు వెళ్తున్నప్పుడు స్పీడ్ గా వెళ్తున్నట్టు రన్నింగ్ లో, అండ్ ఆగినప్పుడు ఆగిపోయినట్టు, అంటే ఆగినప్పుడు ఒక జర్క్ అలా ఇవ్వండి. అండ్ దీన్ని కంప్లీట్ చేయడానికి, ఒక సర్కిల్ లాగా చేయడానికి నేను ఏం చేశాను, మళ్ళీ సేమ్ పొజిషన్ కి వెళ్ళాను. ఇలా షూటింగ్ కంప్లీట్ చేసుకోండి. ఇలా మీరు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి స్లో మోషన్ లో పెట్టుకొని చూసుకోండి అండ్ పక్కాగా రావాలి. అండ్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ దీనికి, అలా అనమాట. అండ్ మీరు నెక్స్ట్ ఈ వీడియోని డావిన్సీ రిజాల్వ్ లోకి అయితే తీసుకెళ్ళాలి. అండ్ మీరు ఒకవేళ కంప్లీట్ బిగినర్ అయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇవన్నీ నేను ముందు చేసిన ప్రాజెక్ట్స్, సో ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనికి నేను వార్ప్ అని చెప్పి నేమింగ్ ఇస్తున్నా. అండ్ నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఒకసారి మీకు కన్ఫర్మేషన్ కోసం ఈ ఫైల్ పైన క్లిక్ చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ వర్టికల్ లో ఉంటే, మీరు ఒకవేళ వర్టికల్ లో వీడియో చేయాలనుకుంటే వర్టికల్ లో, హారిజాంటల్ చేయాలనుకుంటే హారిజాంటల్ లో చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మీకు బిగినర్ కి ఇది చాలు, ఎక్కువగా నేను ల్యాగ్ చేయను. అండ్ ఈ తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి మీ వీడియో ఎక్కడ ఉందో మీ వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఫైల్ యొక్క ఫ్రేమ్ రేట్ ని చేంజ్ చేయమంటుంది. ఇక్కడ నో అని చెప్పేసి పెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ అది ఆ వీడియోకి తగ్గట్టుగా మారిపోతుంది. సో డోంట్ చేంజ్ అని పెట్టేస్తున్నా. అండ్ పెట్టేసిన తర్వాత ఈ ఫైల్ని ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బిన్ లోకి వచ్చింది. అండ్ తర్వాత టైమ్ లైన్ లోకి వెళ్ళండి. టైమ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అండ్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వీడియో అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఆడియో అనేది అవసరం లేదు, సో ఆడియో నేనైతే డిలీట్ చేసేస్తున్నా. దానికోసం మీరు ఆడియో పైన క్లిక్ చేసి మీ ల్యాప్టాప్ లో బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. సో ఆడియో అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఒక కట్ ఇవ్వండి. మీ వీడియోలో మీరు ఎక్కడి వరకు అయితే రాలేదో ఫ్రేమ్ లోకి, అక్కడి వరకు తీసుకొని దానికి ఒక కట్ ఇచ్చేసేయండి. కట్ ఇచ్చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి వీడియో పైన చేంజ్ క్లిప్ స్పీడ్, అండ్ ఇక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దాంతో ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అవుతుంది, అది ఒక ఫోటోలోకి తయారవుతుంది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయిపోయిన తర్వాత దీన్ని
ఒక లేయర్ కింద, అంటే ఇప్పుడు ఇదంతా ఒకటే లేయర్ లో ఉంది అండ్ దీని పైన లేయర్ లో దీన్ని పెడుతున్నా, అంటే డ్రాగ్ చేసి పైనకి తీసుకెళ్తే ఒక లేయర్ పైనకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఎంటైర్ ప్రాజెక్ట్ కి డ్రాగ్ చేసుకోండి. అండ్ దీనివల్ల మీరు ఒకవేళ మీకు మాస్కింగ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఒకేలా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏం మూమెంట్ లేదు మన బ్యాక్గ్రౌండ్ లో. సో అందుకోసం అని చెప్పి ఇలా చేస్తున్నా. అండ్ ఇది చేసిన తర్వాత ఈ వీడియోని ఒకసారి చూడండి. అండ్ నాకు ఇక్కడ నుంచి వీడియో కావాలి. సో ఇక్కడ నేను నిలబడ్డాను అండ్ ఇక్కడ నుంచే నాకు వీడియో కావాలి. ఇదంతా స్టార్టింగ్ అంతా అవసరం లేదు. సో దాన్ని డిలీట్ చేయడానికి ఇక్కడ బ్లేడ్ పైన క్లిక్ చేసి ఇలా కట్ ఇచ్చినా సరిపోద్ది. ఆర్ఎల్స్ నేను ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి మీకు, మీరు ఒకవేళ షార్ట్ కట్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒక కట్ ఇవ్వాలి. కట్ ఇచ్చిన తర్వాత దీన్ని డిలీట్ చేసేసేయండి. ఈ స్టార్టింగ్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ మనకు అవసరం లేదు ఇలా. అండ్ దీన్ని నేను ఏం చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నా, అవసరం అవుతుంది. అండ్ దీని తర్వాత అవసరం లేదు మనకి. సో ఇక్కడ వరకు తీసుకుందాం. సో ఇంకా ఇక్కడ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు, టైం లైన్ అనేది మీకు తగ్గట్టుగా. అండ్ తర్వాత స్టార్టింగ్ ఫ్రేమ్ లో మీరు ఎక్కడైతే మూమెంట్ ఇస్తున్నారో, నేను ఇక్కడ మూమెంట్ ఇస్తున్నారు కదా ఈ పక్కకి వెళ్తున్నట్టుగా, అక్కడ ఒక కట్ తీసుకోండి. అండ్ ఈ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకొని ఒక కట్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మీరు మధ్యలో నడిచిందంతా మనకు అక్కర్లేదు. సో దాన్ని అంతా డిలీట్ చేసేసుకోండి. వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే మీరు ఇలా ఇస్తున్నారో, అంటే ఒక జర్క్ ఇస్తున్నారు కదా, ఆ జర్క్ ని కట్ చేసుకోండి. అండ్ మధ్యలోది మనకు అవసరం లేదు. కొంచెం దగ్గరికి తీస్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఏం చేస్తున్నారు, మీరు మూమెంట్ ఇస్తున్నారు, అంటే రన్నింగ్ కి వెళ్తున్నట్టుగా ఒక మూమెంట్ ఇస్తున్నారు కదా, దీన్ని కట్ చేసుకోండి. అండ్ ఈ మూమెంట్స్ ఈ మధ్యలో అంతా మనకి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాగ్ చేశాను, ఇట్స్ మై ఫాల్ట్. మీరు ఎక్కడైతే రన్నింగ్ కి వెళ్తున్నారో ఆ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రన్నింగ్ కి మీరు రెడీ అవుతున్నట్టుగా ఉంది కదా, అండ్ అక్కడ ఒక కట్ ఇచ్చేసేయండి. కట్ ఇచ్చేసిన తర్వాత ఈ మధ్యలో నడిచిందంతా కట్ చేసేసి ఇక్కడ ఎక్కడైతే మీరు ఇలా ఎక్కడైతే జర్క్ ఇస్తున్నారో అక్కడ ఒక కట్ ఇచ్చేసేయండి. అండ్ మిడిల్ లో అంతా డిలీట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఒక కట్ ఇచ్చేసేయండి ఈ మూమెంట్ నుంచి. అండ్ తర్వాత ఇదంతా అవసరం లేదు. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మూమెంట్ ఇస్తున్నారు కదా, అండ్ దీన్ని కట్ చేసేసేయండి. రా వీడియో తయారైపోయింది మనకి. ఇక్కడికి స్టార్ట్ అవుతున్నారు అండ్ అక్కడికి వచ్చేసారు, అండ్ ఇక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఈ కట్టింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ కట్టింగ్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. చూస్తున్నట్టయితే ఇక్కడ లాస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేసేయండి. లాస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేసేసి ఇక్కడ ఏ ఫ్రేమ్ అయితే ఒక ఫ్రేమ్ వరకు జరుపుకోండి పక్కకి. ఫ్రీజ్ ఫ్రేమ్ అని ఉంది కదా, చేంజ్ క్లిప్ స్పీడ్ అని క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఒక ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఇది ఒక 4 ఫ్రేమ్స్ వచ్చే వరకు చూడండి. ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనబడుతున్నాయి కట్స్ 1 2 3 4. ఒక 4 ఫ్రేమ్స్ వరకు అయితే మనకి ఏర్పడదు. అండ్ ఈ 4 ఫ్రేమ్స్ తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వీడియో దానికి అటాచ్ చేసేయండి. అండ్ లాస్ట్ లో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒక ఫ్రేమ్ దగ్గర తీసుకోండి. ఈ ఫ్రేమ్ లో మనకి మనం మూమెంట్ ఇస్తున్నాం, రన్నింగ్ డ్రాగ్ చేసుకోండి. అండ్ ఆ 4 ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోని దానికి అటాచ్ చేసేసేయండి. ఒక ఫ్రేమ్ అయితే ఫ్రీజ్ అయిపోయింది, యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను 1 2 3 4 ఫ్రేమ్స్ ని యాడ్ చేశాను. యాడ్ చేసేసిన తర్వాత ఈ లాస్ట్ ఫ్రేమ్ ని, అంటే లాస్ట్ క్లిప్ ని ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. వెయిట్ చేస్తున్నాను అండ్ అటు నుంచి అటు వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రీజ్ చేసుకున్న ఫ్రేమ్ ఉంది కదా, అండ్ ఈ ఫ్రేమ్ అనేది మనం ఫ్రీజ్ చేసుకున్న ఫ్రేమ్, అండ్ దీనిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ ఫ్యూజన్ క్లిప్ ని క్రియేట్ చేయండి. ఒక ఫ్యూజన్ క్లిప్ అయితే క్రియేట్ అయిపోతుంది. దీని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది. అండ్ మీరు ఎక్కడెక్కడైతే ఫ్రీజ్ ఫ్రేమ్లు ఇచ్చారో అండ్ అక్కడక్కడ మీరు ఫ్యూజన్ క్లిప్ గా దాన్ని కన్వర్ట్ చేసుకోండి.
ఫ్యూజన్ క్లిప్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఫ్యూజన్ ట్యాబ్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఒక మ్యాజిక్ వాండ్ లెక్క ఉంది కదా, అండ్ అదే ఫ్యూజన్ ట్యాబ్. అండ్ ఇక్కడ మనకి మీడియా ఇన్ మీడియా అవుట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ ఉంది కదా, అండ్ ఈ స్టార్టింగ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను నేను. అండ్ ఈ ఫ్రేమ్లో మనకి ఫ్రీజ్ అయిపోయింది ఉంది కదా, అంటే నేను ఉన్నాను కదా ఇక్కడ ఫ్రీజ్ అయిన ఫ్రేమ్లో. అండ్ నన్ను నేను మాస్క్ అవుట్ చేసుకోవాలి. లైక్ నేను అక్కడ నుంచి మాస్క్ అవుట్ చేసి ఇది తీసుకొస్తాను అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ క్లిప్ని మాస్కింగ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ పాలిగాన్ అని ఉంది కదా, పాలిగాన్ అనే మాస్క్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఈ పాలిగాన్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత దీనికి యాడ్ అయిపోతుంది, అది అటాచ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు మాస్కింగ్ చేసే టైంలో ఇక్కడ మీకు ఏమి కనబడకపోతే ఇక్కడ ఇన్వర్ట్ అనే సింబల్ ఉంటుంది రైట్ సైడ్లో. అండ్ ఆ ఇన్వర్ట్ పైన క్లిక్ చేయండి, వీడియో వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత జూమ్ చేయాలనుకుంటే కంట్రోల్ని క్లిక్ చేసి, అండ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఈ క్లిప్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి. సో దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇది రైట్ సైడ్ క్లిక్ చేసుకోండి. సో మీకు కొంచెం అనువుగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ క్లిక్ చేసి ది మౌస్ స్క్రోల్ వీల్తోని స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అయిపోద్ది. సో మీరు ఇక్కడ మాస్కింగ్ అనేది చేయాలి. అండ్ ఇదేమి పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు మనకి ఇప్పుడు డైరెక్షనల్ బ్లర్ చేస్తాం కాబట్టి ఏర్పడదు. అండ్ కొంచెం అటు ఇటుగానే చేసేసుకోండి, లైక్ దిస్. అంత పర్ఫెక్షన్ ఏమి అవసరం లేదు. ఒకవేళ మీది ఫ్రీ వర్షన్ అయితే ఇదంతా చేయాలి, మాస్కింగ్ అంతా. ఒకవేళ మీది పెయిడ్ వర్షన్ అయితే జస్ట్ అక్కడ ఒక క్లిక్ ఇచ్చేస్తే సరిపోతుంది, అండ్ అదే చేసేస్తుంది అదంతా. అండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఏం కాదు. మాస్కింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు, అసలు ఇది ఏర్పడదు. అండ్ ఇక్కడ మన బాడీ అయితే మాస్క్ అవుట్ అయిపోయింది. అండ్ దీన్ని ఒక్కదాన్నే ఉంచి మిగతా దాన్ని అంతా తీసేయాలి. సో దానికోసం ఇంతకుముందు ఇన్వర్ట్ చేసాం కదా, ఇప్పుడు నార్మల్గా చేసేస్తే అయిపోతుంది. సో ఇలా మీరు మాస్కింగ్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మాస్కింగ్ అయిపోయింది అనమాట. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లిప్ని జూమ్ ఇన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫ్రేమ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి ఏం జరిగింది, ఇక్కడ మనం ఉన్నాం కదా, అండ్ అక్కడికి మన ఈ ఇమేజ్ని తీసుకెళ్ళాలి. అంటే పొజిషన్ ఎక్స్ని చేంజ్ చేస్తున్నా, పొజిషన్ వైని చేంజ్ చేస్తున్నా, పొజిషన్ ఎక్స్. అండ్ కొంచెం జూమ్ ఇన్ చేద్దాం, ఎందుకంటే అది ఇమేజ్ పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, సో అది అక్కడ ఉంది. సో మనం కొంచెం దీన్ని అడ్జస్ట్ చేద్దాం అలా. సో ఇలా వచ్చి ఇక్కడ మారిపోతుంది అంతే, ఇలా. సో ప్రతి క్లిప్ని ఇలాగే అడ్జస్ట్ చేయాలి. అంటే కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ మన లాస్ట్ అంటే అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ జూమ్ ఇన్ దగ్గర కీ ఫ్రేమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి ఒక జూమ్ ఇన్, అండ్ ఇక్కడికి వచ్చింది. అండ్ కొంచెం పైనకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం కిందికి. అండ్ ఇలాగా ఒకసారి చూసుకోండి, కొంచెం పెద్దగా చేయాలి, ఎందుకంటే మన ఇమేజ్ కొంచెం పెద్దగా ఉంది. అంటే అంతకన్నా ముందు కొంచెం కెమెరాకి దగ్గరగా ఉన్నాం కదా, సో అలాగనమాట. సో ఇప్పుడు చూస్తే ఇలా వచ్చి ఇలా వచ్చేస్తాం. అండ్ దీన్నే మనం ఏం చేసుకుందాం అంటే ఇంకా లాస్ట్ క్లిప్ కూడా ఇలానే యాడ్ చేసేసుకుందాం. లైక్ ఇది ఫ్యూజన్ క్లిప్, ఇక్కడ మనం మాస్క్ అవుట్ చేసినాం కదా, దీన్నే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అండ్ ఈ లాస్ట్ ఫ్రేమ్లో అది ఇక్కడికి తీసుకెళ్ళాలి. సో దానికోసం ట్రాన్స్ఫార్మ్స్ని యూజ్ చేసి కొంచెం చిన్నగా అవుద్ది, ఎందుకంటే కెమెరాకి దూరంగా వెళ్ళిపోయింది కదా. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ కొంచెం అది అలా కొంచెం ఇటు సైడే ఉంది, కొంచెం పైనకి ఇలా. సో చూసుకోండి, అండ్ దానికి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. అండ్ ఇప్పుడు ఇది ఇలా అయిపోద్ది. సో ఇక్కడ చూస్తే మనకి స్పీడ్ మోషన్ అనేది మనం చేసేసాం, కానీ అది కనబడుతుంది మనకి మాస్క్ అవుట్ చేసింది. సో దాన్ని కనబడకుండా ఉండాలంటే అంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన ఇమేజ్ బ్లర్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ క్లిప్ ఉందా, ఫ్యూజన్ క్లిప్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి
ఎఫెక్ట్స్ లో ఓపెన్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి అండ్ అక్కడ బాక్స్ బ్లర్ అని ఒకటి ఉంటుంది, డైరెక్షనల్ బ్లర్ అని ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ డైరెక్షనల్ బ్లర్ వల్ల మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నామో ఆ డైరెక్షన్ లో బ్లర్ చేయాలి అంతే. బ్లర్ కొంచెం ఎక్కువ చేద్దాం సో దట్ మనకి మాస్కింగ్ అనేది ఏర్పడకూడదు అండ్ మనం వెళ్తున్నట్టుగా ఉండాలి. అండ్ బ్లర్ యాంగిల్ ని ఎట్ సైడ్ వెళ్తున్నామో అటు సైడ్, ఇప్పుడు నేను ఇటు సైడ్ వెళ్తున్నాను కాబట్టి ఇటు సైడ్ అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇలా అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇలా వెళ్ళాం అక్కడికి వచ్చేసాం, ఇలా వెళ్ళి అక్కడికి వచ్చేసాం, అలా అలా చూసారా ఎంత సింపుల్. అండ్ ఇక్కడ నుంచి దీనిపైన తీసుకెళ్ళి అండ్ సేమ్ బ్లర్ ని యాడ్ చేస్తున్నా అండ్ కొంచెం బ్లర్ స్ట్రెంత్ అయితే పెంచుతున్నా సో దట్ మనకు మాస్కింగ్ అనేది ఏర్పడకూడదు కాబట్టి. అండ్ డైరెక్షన్ ని ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాం కాబట్టి ఆ డైరెక్షన్ లోకి అడ్జస్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇలా వాస్ చాలా సూపర్ గా వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం రియలిస్టిక్ గా చేయాలంటే మనం కొన్నిటిని యాడ్ చేయాలి. దానికోసం నేను సౌండ్స్ ని యాడ్ చేస్తున్నా సో దట్ మనకి సౌండ్ యాడ్ చేయడం వల్ల బాగా దొరుకుతుంది, ఇంకా కొంచెం రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత దీన్ని ఆల్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది అండ్ మన క్లిప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మనం వార్ప్ ఎఫెక్ట్ ఇచ్చామో దాని దగ్గర పెట్టేసేయండి సౌండ్ ని. కెమెరా షేక్ ని అయితే యాడ్ చేస్తున్నా, దానికోసం ఒక అడ్జస్ట్మెంట్ క్లిప్ ని తీసుకున్నాను. అడ్జస్ట్మెంట్ క్లిప్ ని తీసుకొని అండ్ ఎక్కడైతే మనకి ఆ మూమెంట్ ఉందో, మన వార్ప్ ఎఫెక్ట్ అనే మూమెంట్ ఉందో అండ్ దానిపైన పెట్టేశాను. కెమెరా షేక్ ని అయితే యాడ్ చేశాను అండ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి కెమెరా షేక్, ఎందుకంటే కొంచెం చిన్న క్లిప్ అంటే కొంచెం స్మాల్ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఎక్కువ షేకింగ్ ఇవ్వాలి సో దట్ షేక్ అనేది ఏర్పడుతుంది. సో అలా ఇచ్చేసాను షేక్ అనేది. అండ్ తర్వాత దాన్ని ఆల్ట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేసి రిమైనింగ్ 2 క్లిప్స్ పైన కూడా పెట్టేశాను. అండ్ ఆ తర్వాత మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోని కంప్లీట్ గా ఒక బిగినర్ ఫ్రెండ్లీ వేలో చెప్పాను అండ్ తప్పకుండా మీ అందరికి నచ్చే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అండ్ దానికోసం సపరేట్ ప్లేలిస్ట్ ని కూడా క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోని మొబైల్ ఎడిటర్స్ కోసం క్యాప్కట్ లో ఎలా తయారు చేయాలో కూడా చెప్పబోతున్నా. సో దాన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.